హలో వియర్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐసిడిఎస్ పరిధిలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జిల్లాల వారీగా రిలీజ్ చేయడానికి గైడ్లైన్స్ ఇచ్చింది. సో మనకి ఆయా జిల్లాల వారీగా నోటిఫికేషన్లు అయితే విడుదలవుతున్నాయి. మరి ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించి అంటే విద్యార్హతల విషయంలో కావచ్చు, ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది, గవర్నమెంట్ ఇచ్చినటువంటి మార్గదర్శకాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఎవరైతే ఈ పోస్టుల కోసం అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ సమాచారాన్ని షేర్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్, ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోను లైక్ చేయండి. ఇక అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీ కోసం మనం మొత్తము రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీల వివరాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీకు ఇవాళ ఈనాడు దినపత్రికలో చూస్తే 33 జిల్లాలలో 15,982 ఖాళీలు ఈ నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేయబోతున్నారు. దాంట్లో టీచర్లు వచ్చేసి మనకి 3,100 ఉన్నాయి, హెల్పర్ పోస్టులు వచ్చేసి మనకి 12,882 ఉన్నాయి. జిల్లాల వారీగా నోటిఫికేషన్ల జారీకి మార్గదర్శకాలు అంటూ మనం ఇక్కడ గమనించవచ్చు. ఒకసారి గైడ్లైన్స్ అంటే ఈసారి మనకు ఈ అంగన్వాడీ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంటర్మీడియట్ని అయితే మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్గా నిర్ణయించడం అనేది జరిగింది టీచర్ పోస్టుల కోసము. అదేవిధంగా మనకి ఇంకొక కండిషన్ ఏమిచ్చారంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ నేతృత్వంలో ఈ ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. దాంతోపాటు ఈసారి 10% వెయిటేజ్ మీకు 10 మార్క్స్ కోసం అయితే ఆ ఇంటర్వ్యూ విధానం కూడా ఇక్కడ తీసుకురావడం అనేది జరిగింది. సో మొత్తం మీద ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఈ అంగన్వాడీ రిక్రూట్మెంట్ కోసము సెలక్షన్ కమిటీ ఎవరు ఉంటారో ఆ సెలక్షన్ కమిటీలో ఇక్కడైతే మనకి ఇవ్వడం జరిగింది జీవో నెంబర్ 37 ప్రకారము. మీరు ఇక్కడ చూడండి, డిస్ట్రిక్ట్ కలెక్టర్ చైర్పర్సన్గా ఉంటారు ఈ రిక్రూట్మెంట్ చేయడానికి, ఆర్డీఓ మెంబర్గా ఉంటారు, అదేవిధంగా డిఎంహెచ్ఓ అంటే మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి డిఎంహెచ్ఓ మెంబర్గా ఉంటారు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఉమెన్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో డిడబ్ల్యూ మనకి కన్వీనర్గా ఉంటారు. సో ఇది మనకి గవర్నమెంట్ ఇచ్చినటువంటి సెలక్షన్ కమిటీ. నెక్స్ట్ అదే ఐటీడీఏ పరిధిలో కనుక ఉంటే కొంచెం మారుతుంది. ఇక్కడ సెలక్షన్ కమిటీలో మనకు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అక్కడ కూడా చైర్పర్సన్గా ఉంటారు, ఆర్డీఓ మెంబర్గా ఉంటారు, ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీడీఏ వన్ ఆఫ్ ద మెంబర్గా ఉంటారు అక్కడ ఫర్ ట్రైబల్ ఏరియాస్ అన్నాడు. ఇంకా సేమ్ మళ్ళీ డిఎంహెచ్ఓ డిడబ్ల్యూ ఇక్కడ మెంబర్ అండ్ కన్వీనర్గా వ్యవహరిస్తారు. సో ఇది మనకి సెలక్షన్ కమిటీ. ఇక సెలక్షన్ పారామీటర్స్ కూడా ఇచ్చినాడు. ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ ఏంటిదంటే ఎక్కడైతే మీకు పట్టణ ప్రాంతాలలో అంగన్వాడీ ఉద్యోగాలు అంటే ఆ అంగన్వాడీ ఎక్కడైతే మీకు ఏ వార్డులో ఉంటుందో ఆ వార్డులో లోకల్ అయి ఉండాలి అని చెప్తున్నాడు. ఇది పట్టణ ప్రాంతాలలో. For the post of Anganwadi teacher and Anganwadi helper, the candidate shall be a local woman resident of the ward in respect of urban areas. అంటే అర్బన్ పట్టణ ప్రాంతాలలో ఆ కన్సర్న్ వార్డులో లోకల్ అయి ఉండాలి. అదే గ్రామ పంచాయతీ విషయానికి వస్తే ఆ గ్రామ పంచాయతీలో లోకల్ అయి ఉండాలి. అంగన్వాడీ సెంటర్ ఎక్కడ ఉన్నా కూడా ఆ గ్రామ పంచాయతీలో లోకల్గా ఉన్నటువంటి ఉమెన్ అప్లై చేసుకోవాలి. రెసిడెంట్ ఆఫ్ గ్రామ పంచాయతీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ రూరల్ ఏరియాస్ వేర్ ద అంగన్వాడీ సెంటర్ ఈజ్ లొకేటెడ్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏమి ఇచ్చాడంటే ఎక్కడైతే మనకు ద పోస్ట్ ఆఫ్ అంగన్వాడీ టీచర్ అండ్ అంగన్వాడీ హెల్పర్ ఇయర్ మార్క్డ్ ఫర్ ఎస్టీ హ్యాబిటేషన్స్లో ఉంటే ఎస్టీ క్యాండిడేట్ షెల్ బి ఎలిజిబుల్ ఫ్రమ్ ద సేమ్ హామ్లెట్ అన్నాడు. ఇంకా ఎస్సీకి సంబంధించి ద పోస్ట్ ఆఫ్ అంగన్వాడీ టీచర్ అండ్ అంగన్వాడీ హెల్పర్ ఇయర్ మార్క్డ్ ఫర్ ఎస్సీ హ్యాబిటేషన్లో ఉంటే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ప్రకారం ఓన్లీ ఎస్సీ క్యాండిడేట్ షెల్ బి ఎలిజిబుల్ ఫ్రమ్ ద సేమ్ గ్రామ పంచాయతీ అని ఇక్కడ పేర్కొన్నాడు. సో ఇది మనకు ఇచ్చినటువంటి కండిషన్. ఇక వెయిటేజ్ పర్ సెలక్షన్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ గవర్నమెంట్ హ్యాస్ ఇన్ఫార్మ్ ద వెయిటేజ్ పర్ సెలక్షన్ ఏ విధంగా ఇస్తున్నారంటే చూడండి, ఇక్కడ పారామీటర్స్ మార్క్స్ సెక్యూర్డ్ ఇన్ ఇంటర్మీడియట్. మీకు ఇంటర్లో వచ్చినటువంటి మార్క్స్కి 70% వెయిటేజ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. 70. విడోస్కి ఉంటే అక్కడ 5 మార్క్స్ ఇక్కడ కేటాయించడం అనేది జరిగింది. మీరు చూడండి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్ఫన్ అంటే అనాథలు అట్లా కనుక ఉంటే 10% వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. డిఫరెన్షియల్లీ ఏబుల్డ్ అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు ఎవరైనా ఉంటే పీడబ్ల్యూడి ఇక్కడ 5 మార్క్స్. ఇంటర్వ్యూ బై ద సెలక్షన్ కమిటీ 10 మార్క్స్. మొత్తం మీద మనకు 100 మార్క్స్కి ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది మనకి ఉంటుందనే విషయం అర్థమవుతుంది. ఇంటర్మీడియట్లో వచ్చినటువంటి మార్కులకు ప్రధానంగా ఇక్కడ 70 మార్క్స్ ఇక్కడ మనకు అలాట్ చేయడం జరిగింది. మీరు గమనించండి. ఇక విడోస్కి 5 మార్క్స్ ఎక్స్ట్రా మనకు ఇవ్వడం జరిగింది ప్రయారిటీ ప్రకారం. ఆర్ఫన్కి 10 మార్క్స్ ఇచ్చారు. డిఫరెన్షియల్లీ ఏబుల్డ్ వాళ్ళకి 5 మార్క్స్ ఇచ్చారు. ఇంటర్వ్యూ బై ద సెలక్షన్ కమిటీ ఇంటర్వ్యూకి 10 మార్కులు ఇచ్చారు. ఇది మనకి పారామీటర్స్ సెలక్షన్ సంబంధించి.
నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏజ్ గమనిస్తే ఇంటర్మీడియట్ ఆర్ 12th స్టాండర్డ్ ద మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలకు కానీ అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగాలకు కానీ అప్లై చేసుకోవాలంటే మినిమం క్వాలిఫికేషన్ అనేది ఇంటర్మీడియట్ కంపల్సరీ. ఇన్ కేస్ ఆఫ్ అంగన్వాడీ హెల్పర్ కానీ ఒకవేళ ఆయాలు అంటే అంగన్వాడీ హెల్పర్ విషయానికి వచ్చేసరికి ఇఫ్ నో క్యాండిడేట్ విత్ ఇంటర్మీడియట్ ఆర్ 12th స్టాండర్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఈజ్ అవైలబుల్, ఒకవేళ లేకపోతే ఆయా పోస్టులకి అంటే అంగన్వాడీ హెల్పర్ పోస్టులకి మాత్రం ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళు దొరకకపోతే ద క్యాండిడేట్ విత్ నెక్స్ట్ లోయర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి ఉన్న వాళ్ళని కూడా కన్సిడర్ చేయమన్నాడు. టీచర్ పోస్టుకు కాదు, అంగన్వాడీ హెల్పర్ పోస్ట్కి గమనించండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి the candidate for the post of అంగన్వాడీ టీచర్ అండ్ అంగన్వాడీ హెల్పర్ షెల్ బి బిట్వీన్ 18 to 35 ఏజ్ గ్రూప్ అని ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. యాజ్ పర్ ద అంగన్వాడీ అండ్ పోషన్ 2 గైడ్ లైన్స్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో సాక్ష్యం అంగన్వాడీ ఆ గైడ్ లైన్స్ ప్రకారం అయితే ఇక్కడ ఏజ్ గ్రూప్ను ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక రిజర్వేషన్స్ అనేవి కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారండి. ద రూల్ ఆఫ్ రిజర్వేషన్ షెల్ బి ఇంప్లిమెంటెడ్ టేకింగ్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ యాజ్ ద యూనిట్ డైలీ ఫాలోవింగ్ ద 100-point రోస్టర్ సైకిల్ అని ఇక్కడ మనకు పేర్కొంటున్నారు. ఆ రోస్టర్ ఆ సైకిల్ ప్రకారమే ఈ పోస్టులు ఫిలప్ చేయడం అనేది జరుగుతుందని ఇక్కడ మనకి మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. ద ఎంటైర్ సెలక్షన్ ప్రాసెస్ షెల్ బి టేకన్ అప్ త్రూ ఆన్లైన్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెవలప్డ్ బై ద CW డిపార్ట్మెంట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ బై ద ఇండివిజువల్, జనరేషన్ ఆఫ్ selection list, approval of the district selection committee and to issue appointment orders to the selected individual. మొత్తం ప్రాసెస్ అంతా కూడా మనకి ఆన్లైన్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ ద్వారా అంటే నిర్వహిస్తామని చెప్తున్నారు. అప్లికేషన్ కూడా ఆన్లైన్లోనే చేసుకోమని కూడా మనకి ఇప్పటికే నోటిఫికేషన్లో వచ్చిన జిల్లాలలో ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. హెన్స్ ఆల్ ద DWS ఆర్ హియర్ బై ఇన్స్ట్రక్టెడ్ టు ఫాలో ద అబోవ్ గైడ్ లైన్స్ అండ్ ఫిల్ అప్ ద వేకెన్సీస్ ఆఫ్ అంగన్వాడీ టీచర్స్ ఇన్ అంగన్వాడీ హెల్పర్స్ ఓన్లీ. అంటే అంగన్వాడీ హెల్పర్స్ మాత్రము మీకు ట్రైబల్ ఏరియాస్లోనే ఫిల్ చేయబోతున్నారు. మిగతా ఏరియాస్ అన్నింటిలో కూడా అంగన్వాడీ టీచర్స్ను రిక్రూట్ చేయబోతున్నారు. ఓకే, ట్రైబల్ ఏరియాస్లో మాత్రం అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్ పోస్టులను కూడా ఫిల్అప్ చేయబోతున్నారు. సో ఇది మనకి ఇచ్చినటువంటి ఒకసారి ఖాళీల వివరాలు కనుక మనం చూస్తే ఇక్కడ మీరు గమనించండి. ఆసిఫాబాద్లో టీచర్లు 182 ఉన్నారు. సహాయకులు వచ్చేసి మనకి 452 వేకెన్సీస్ మనకి ఇక్కడ ఉన్నాయి. మంచిర్యాలలో 110 టీచర్లు ఉన్నారు. సహాయకులు 398. పెద్దపల్లిలో 56 టీచర్ పోస్టులు ఉన్నాయి. 252 హెల్పర్స్ ఉన్నాయి. భూపాలపల్లి 50 టీచర్ పోస్టులు ఉన్నాయి. 133 హెల్పర్. ములుగు 95 టీచర్ పోస్టులు ఉన్నాయి. తర్వాత 319 హెల్పర్ పోస్టులు ఉన్నాయి. ఆదిలాబాద్లో 176 టీచర్ పోస్టులు ఉన్నాయి. మీరు ఇక్కడ గమనించండి, నేను మెల్లగా స్క్రోల్ చేస్తాను, అన్ని కూడా చదవడం అంటే కష్టం. నిర్మల్లో 80 టీచర్ పోస్టులు, నిజామాబాద్లో 80. ఇక్కడ ఉన్నాయేమో మీకు ఇటువైపు ఉన్నాయని అంగన్వాడీ హెల్పర్ పోస్టులు, ఇక్కడ టీచర్ పోస్టులు ఇస్తున్నారు గమనించండి. ఫస్ట్ కాలం. జగిత్యాల 70 టీచర్ పోస్టులు ఉన్నాయి. కరీంనగర్ 56 ఉన్నాయి. సిరిసిల్ల 57 టీచర్ పోస్టులు ఉన్నాయి. సిద్దిపేట 84 ఉన్నాయి. మెదక్ 63 పోస్టులు ఉన్నాయి. కామారెడ్డి 106 పోస్టులు ఉన్నాయి. కొత్తగూడెం 192 టీచర్ పోస్టులు, హెల్పర్స్ 1033 ఉన్నాయి. అక్కడ ఖమ్మంలో 136 టీచర్ పోస్టులు ఉన్నాయి. 655 హెల్పర్ పోస్టులు ఉన్నాయి. మహబూబాబాద్లో 116 టీచర్ పోస్టులు, వరంగల్లో 63 టీచర్ పోస్టులు ఉన్నాయి. హన్మకొండలో 71 వేకెన్సీస్ ఉన్నాయి. సూర్యాపేటలో 84, నల్గొండ 148, యాదాద్రి భువనగిరి 62, జనగామ 27, మేడ్చల్ 64, హైదరాబాద్ 183, రంగారెడ్డి 130 టీచర్ పోస్టులు, సంగారెడ్డి 80, వికారాబాద్ 94, మహబూబ్ నగర్ 62, నారాయణపేట 32, గద్వాల 65, వనపర్తి 47, నాగర్ కర్నూల్ 162. మొత్తం మీద ఇవి మనకు వేకెన్సీస్ అండి. టోటల్గా చూస్తే మనకు 15,982 వేకెన్సీస్కి అన్ని కలిపి మనకు ఈ నోటిఫికేషన్స్ ఇస్తామని చెప్తున్నారు. సో ఇది ఈ రిక్రూట్మెంట్ సంబంధించి ఇచ్చినటువంటి సమాచారము. నెక్స్ట్ వీడియోలో మీకు అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి అప్లై చేసుకోవాలంటే మీ దగ్గర ఉండాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమి ఉండాలి, ఏ విధంగా అప్లై చేయాలో ఆన్లైన్లో ఆ వీడియోని అయితే మీకు అందించడం అనేది జరుగుతుంది. తదుపరి మీరు అంగన్వాడీ ఇంటర్వ్యూ కోసం ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఏ టాపిక్స్ మీద మిమ్మల్ని అడిగే అవకాశాలు ఉన్నాయి, దాని మీద కూడా సమాచారం అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి వీడియో నచ్చితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.